నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్తులు సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలపై అవగాహన కల్పించడం, లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఈ గ్రామ సభలో గ్రామ పాలకవర్గం, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సుజన కోట అనురాధ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ మాట్లాడుతూ గ్రామ ప్రజల నుండి సమస్యలు, సూచనలు, సలహాలు స్వీకరించామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి పోచన్న, ఎంపీడీఓ శంకర్, సీఐ విజయబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. జాన్కంపేట గ్రామంలో నిర్వహించిన ఈ సభ గ్రామాభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు దిశానిర్దేశం చేసిన కీలక వేదికగా నిలిచాయి. ఇంకా వందల మంది ఉంటారు అనువులు. అంటే అనువులు 15వ తారీఖు స్టార్ట్ చేయకపోతే కలెక్టర్ గారు మాకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 15 తర్వాత వచ్చేటువంటి పేమెంట్ 1000 రూపాయలు, 1500 రూపాయలు మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు పంపనట్లయితే వాళ్ళ లిస్టు మాత్రమే మాకు లిస్టు వచ్చేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఏమైనా వెంటనే ఇవ్వండి. అది రాకుండా మొదటిలోని హ్యాండ్ ఓవర్ చేసేయండి సొసైటీ. మేము చెప్పలేదు కదా, మరి మీరు చెప్పలే పబ్లిక్ ఇప్పటిదాకా చెప్పినప్పుడు మీరు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మాట్లాడుకుంటే మరి పెట్టేసుకోండి, మీరే మాట్లాడుకున్నారు. నాగపూరు లక్ష్మి, అంజుం ఫాతిమా, షేక్ ఫర్వీన్, అన్నారం నరసవ్వ, ముత్తంగుల లక్ష్మి, అన్నం గోదావరి, సాట నరసమ్మ, పల్లికొండ పోసాని, గుడాల పార్వతి, చిల్క ప్రవళిక, వడ్యాల సురేఖ, ఉడత పోతన్న, నక్క లక్ష్మి, రఘుపతి లావణ్య పూర్తి వివరం సమర్పిస్తారు. సభకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరియు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన చైర్మన్ గారికి, కోడెల నాగమణి, దాసరి నాగేశ్వర్, దారం శ్రీనివాస్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎడిపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈరోజు మా జాన్కంపేటలో జరగడం జరిగింది. ఈరోజు అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరి సమక్షంలో మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసి అధికారుల ముందర మా జాన్కంపేట గ్రామంలో ప్రాబ్లమ్స్ ఏముంది, అధికారంగా ఏముంది, మా జాన్కంపేటలో దేని గురించి చర్చిద్దాం అన్న ఉద్దేశం కొద్ది జరిగి ప్రజలందరూ ఎంపీడీఓ గారికి, సార్ గారికి అందరికీ ముందు ఈరోజు వివరించి జాన్కంపేటలో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఈరోజు ప్రణాళిక పెట్టినాం. ఈరోజు మా గ్రామ పంచాయతీలందరూ ఏ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. చేయాలని చేసిన ఆపం విలేజ్ వాళ్ళు కిషోర్ గారు రిక్వెస్ట్ చేసిండ్రు, సర్పంచ్ గారు వాళ్ళ పాలకవర్గం అందరూ కూడా అడగడం జరిగింది. లైబ్రరీ కావాలని అంటున్నారు. లైబ్రరీకి రూమ్ కూడా ఉన్నదని అంటారు. నేను ఇప్పుడే చూస్తాను. లైబ్రరీ రూమ్ ఉన్నట్టయితే ప్రతి ఇంట్లో కూడా ఒకటే పేపర్ వస్తుంది. కానీ మేము లైబ్రరీలో 3 పేపర్లు వేస్తాము. మ్యాగజైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కానీ ఇక్కడ ఉన్నదే స్కూల్ ఉంది. మీరే కాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అందరు చదువుకుంటే బాగుంటుంది. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మండల హెడ్ క్వార్టర్ ఎడిపల్లి ఉంది. ఎడిపల్లిలో 2-3 కంటే ఎక్కువ రాదు. అక్కడ సొంత బిల్డింగ్ ఉంది. ఆ విధంగా కాకుండా నేను షార్ట్ పీరియడ్లో ఈ 4 రోజుల్లో మీకు లైబ్రరీ ఇస్తాను. ఈ కమిట్మెంట్ మీ అందరి ముందట చేస్తూ ఉన్నాను. కానీ మీరు అందరూ నాకు సహకరించి అందరు చదువుకున్నట్టయితే ఇంకా యూత్ పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళు చదువుకోవడానికి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన బుక్స్ కూడా అందరికి ఇస్తాను. మీ ద్వారా ప్రెస్ సోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తాను. ఎడ్బెల్లి మండలం జాన్కంపేట గ్రామం ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గురించి మాట్లాడడం జరిగింది.
గ్రామ ప్రజలు, మండలాధికారులు కలిసి అందరూ పాల్గొన్నారు. గ్రామ సభలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కారం చేయగలరు.